బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ దాడులు చేస్తోంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారుల ఇండ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానీపురంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిలో తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కొండపల్లికి చెందిన దివ్య ఇంటిలో కూడా ఏసీబీ సిఐ సత్యనారాయణ నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో 3 రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ దాడులు చేస్తోంది. సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారుల ఇండ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇన్ఛార్జి సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానీపురంలో నివాసం ఉంటున్నారు. ఆయన ఇంటిలో తనిఖీలు చేపట్టారు. ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కొండపల్లికి చెందిన దివ్య ఇంటిలో కూడా ఏసీబీ సిఐ సత్యనారాయణ నేతృత్వంలో విస్తృత తనిఖీలు చేపట్టారు. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సబ్ రిజిస్టర్ ఆఫీసులో 3 రోజుల పాటు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఇక్కడ చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏసీబీ దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఇవ్వండి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంగా ఏసీబీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే ఇబ్రహీంపట్నం ఏసీబీ అధికారులు ఉదయాన్నే చేరుకొని అక్కడ ఉదయం నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ మహమ్మద్ భవానీపురంలో నివాసం ఉంటున్నట్లు కూడా ఏసీబీకి ఉన్నటువంటి సమాచారం మేరకు ఆయన ఇంట్లో కూడా సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నటువంటి కొండపల్లికి చెందినటువంటి దివ్య ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు మనకైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా ఇక్కడ పలు కీలక డాక్యుమెంట్లు కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మనకు కొంత సమాచారం అందుతూ ఉంది. మొత్తంగా అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు ఎక్కడెక్కడ దాడులు నిర్వహిస్తున్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారం మరి కాసేపట్లో అందాల్సి ఉంది. మొత్తంగా ఏదైతే గతంలో కూడా ఒకసారి ఇలానే పెద్ద ఎత్తున ఏకకాలంలో ఒకే రోజు ఇటు సబ్ రిజిస్టార్ కి సంబంధించినటువంటి ఆఫీసుల మీద పూర్తిగా కూడా దాడులు నిర్వహించారు ఏసీబీ అధికారులు. అప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు కీలక డాక్యుమెంట్లను కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. మళ్ళీ తాజాగా ఈ రోజు కూడా ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల మీద ఏసీబీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించి మొత్తంగా అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరిగింది, ముఖ్యంగా అక్కడ ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు, అసలు ఈ దాడుల్లో కీలకంగా ఏ ఆధారాలు సేకరించారు, అసలు దాడులకు సంబంధించినటువంటి పూర్తిగా కూడా సమాచారం ఏంటనేది కూడా మరి కాసేపట్లో మనకు తెలిసేటువంటి అవకాశం ఉంది. Thank you for the update, Narendra.